స్టేట్మెంట్ శ్రీముఖి ఈ షో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఎందుకు వచ్చారండి షోకి? నాకు అర్థం కాదు. ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకు మీరు స్టేజ్ మీద హరిత గారిని నేను ప్రపంచానికి పరిచయం చేయాలి, నా లవ్ చూపించాలి, నేను అది చేయాలి ఇది చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి నేను షో నుంచి వెళ్ళిపోతాను. షో మందులో 1,00,000 అంటాం, పొద్దునని గుర్తుంటాయి ఏంటి? రాత్రి తాగిన బ్రాండే గుర్తుండదు, వాగిందే గుర్తుంటుంది. కొన్ని పవర్స్ ఇచ్చారు. ఒకటి ఇమ్యూనిటీ, రెండోది వచ్చేసి సేవకులు అని. మీ ముందే మేము చెయ్యము, మేము వీకెండ్ ఏదున్నా సరే చూసుకుంటామని చెప్పారు. బాగా తెగించేవరా నువ్వు, చెప్తా. నా అగ్రెషన్ వెనక బలమైన కారణం హరిత గారు కూడా తెలుసు కాబట్టి కరెక్ట్ చేయరు. కారణం లేకుండా ఏదైనా స్టూపిడిటీగా నేను మాట్లాడినప్పుడు తను కరెక్ట్ చేస్తారు. సింపుల్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. హరిత హరీష్ గారికి వచ్చేసరికి నాకు వైబ్ వాళ్ళది ఏంటి ఏమి అనేది నాకు అస్సలు క్లారిటీ లేదు. నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. మీకు నచ్చేట్టు ఉండటం కోసం పెళ్లి చేసుకోవాలి చేయాలంటే మీరు మా ముందు ఉండాలి కదా. అదే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నెక్స్ట్ టైం మీ ముందే తిరుగుతా ట్రై చేస్తాను. ఇదిగో ఎలా గోలొద్దు. కాయిన్స్ అక్కడ ఉండంగానే చూసాడు రాజు, చూసి శివంగిలా పోయి ఎత్తుకొచ్చి ఆడ పెట్టుకుంది. అలా ఉంటది, అట్లుంటది మనతోని. ఒక స్టేట్మెంట్ విన్నాను నేను, ఆయనకి చెప్పింది దాని మీద అరిచేది విన్నారు, కానీ దాని ముందు వెనకాల విషయం మీకు తెలీదు. తెలీదు సార్, నిజంగా తెలియకే సార్. ఓకే, కళ్యాణ్ అండ్ వాసంతి పాస్. బిలా యు చేంజ్ బిలా. అండ్ చెప్తారా, యాక్చువల్లీ తను చూస్తే నాకు ఒక బ్రదర్ ఫీలింగ్. అంటే నాకు తమ్ముళ్ళు ఎవరు లేరు, నాకు అన్నయ్య ఉన్నారు. ఆడు ఈడనకు నా ఆయనని మీరు అప్రిషియేట్ చేస్తే, ఎవరైనా ఇక్కడ అప్రిషియేట్ చేస్తే నేనే ఫస్ట్ హ్యాపీగా ఉంటాను. ఆ రోజు ఆర్గ్యుమెంట్ లో మాకు అది కనపడలేదండి. యాక్చువల్లీ ఇవి తీసేసి డ్రైవింగ్ చేస్తే కళ్ళు కనపడి దొప్పించుకుంటాయి. మీ ఇద్దరు ఎవరు అంటే బాను రొమాంటిక్ అని చెప్పాము. అక్కేమన్నది మరి నువ్వు అక్క అంటే మా ఆయన కూడా అంత రొమాంటిక్ ఉంటే బాగుండు అని నేను ఫీల్ అవుతాను. ఇప్పుడు వీళ్ళందరి ముందు ఈ విషయం చెప్పాలా నువ్వు? మాక్సిమం పాస్లు నుకురాజ్ ఆసియాకి వచ్చాయి. కంగ్రాచులేషన్. ఇక్కడ 2 ఫెయిల్లు మహేష్ శాండ్రాకి వస్తే మిగతా వాళ్ళందరికీ 1-1-1. బట్ మాక్సిమం ఫెయిల్స్ వచ్చాయి హరిత అండ్ హరీష్. కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. ఆ జంట వరకే బెస్ట్ అనిపిస్తుంది. ఆ జంట మధ్య వైబ్ ఉందని మిగతా 9 జంటలు ఫీల్ అయితే అది బెస్ట్ జంటగా ప్రపంచానికి తెలుస్తుంది. ఇంత గొప్ప ఫిలాసఫీ చెప్పినందుకైనా నువ్వు పీకిల దాకా తాగాలన్నా.